ఫ్రెండ్స్, కేంద్రం మరో శుభవార్త అయితే చెప్పింది. మారిపోయిన గ్యాస్ రూల్స్. ఇప్పటి వరకు కూడా గ్యాస్కి సంబంధించి అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడంతో చాలా మంది ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో ఇప్పుడు గ్యాస్ రూల్స్ అయితే కనుక మార్చేశారు. కొంచెం గ్యాస్ అయితే సులభంగానే లభ్యమవుతున్న పరిస్థితితో గ్యాస్ రూల్స్ అయితే మారుస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట అయితే కలిగింది. ఆంక్షలపై కేంద్రం కీలక నిర్ణయం. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సిలిండర్లపై గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతానికి వాణిజ్య సిలిండర్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చినట్లు తెలుస్తుంది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభం శాంతి ఒప్పందంతో సద్దుమణగడంతో కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై ఉన్న ఆంక్షలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిర్ణయం తక్షణమే అంటే ఈ క్షణం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవి కోట ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాసిన లేఖను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కేంద్ర చమురు సహజ వాయు మంత్రిత్వ శాఖ ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన అనంతరం కమర్షియల్ సిలిండర్ అమ్మకాలపై ఉన్న ఆంక్షల్ని సడలిస్తూ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు తెలిపారు. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ కారణంగా గతంలో తాత్కాలికంగా విధించిన ఆంక్షలను తొలగించిన కమర్షియల్ ఎల్పిజి సరఫరా సంక్షోభాన్ని అంటే ముందున్న స్థాయికి పునరుద్ధరించాలని, గతంలో ఎంత సులభంగా దొరికేవో అదే విధంగా అప్పట్లో కమర్షియల్ సిలిండర్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేవారు. సో ఆ విధంగా అయితే కనుక పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. బల్క్ ఎల్పిజి సరఫరాను 50% వరకు పునరుద్ధరించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కాగా ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి కనెక్షన్ సదుపాయం ఉన్న వినియోగదారులు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం దాన్నే కొనసాగించాలని సూచించింది. గ్యాస్ గ్రిడ్ అందుబాటులో ఉండి పిఎన్జికి మారే ప్రక్రియలో ఉన్న ఇతర వినియోగదారులు కూడా శాశ్వతంగా పిఎన్జి పరిధిలోకి తీసుకురావాలని చమురు మార్కెటింగ్ సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. పిఎన్జి ఉంటే బెటరే, మీరు స్టాండర్డ్గా పిఎన్జి మెయింటైన్ చేస్తారంటే గ్యాస్కి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రస్తుతం సరఫరా అయితే ఈజీగానే దొరుకుతున్నప్పటికీ ధరకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో పెంచిన ధరలు ఏమన్నా త్వరలో తగ్గిస్తారా లేదా చూడాల్సింది. ఎందుకంటే ఈ గ్యాస్ సిలిండర్లు ధరలు పెంచడం, అలాగే సప్లై లేకపోవడం వల్ల ఈ రేట్లన్నీ పెంచేశారు. ఈ కూరల దగ్గర నుంచి, హోటల్స్ దగ్గర నుంచి, టిఫిన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా రేట్లు పెరిగిపోయాయి. సో ఇప్పుడు సరఫరా అయితే కమర్షియల్ సిలిండర్లు కొంచెం ఫ్రీ అవుతాయి కాబట్టి కాస్త బాగానే దొరుకుతాయి కాబట్టి మరి రేట్లు ఏమన్నా కేంద్రం తగ్గిస్తే వీటి ధరలు కూడా మరి పెంచిన ధరలు ఏమైనా తగ్గిస్తారా లేదా అనేది అయితే చూడాల్సింది. సాధారణంగా అయితే ఒకసారి ధరలు పెంచిన తర్వాత సిలిండర్లు ఫ్రీగా కొంచెం దొరికినప్పటికీ కూడా మనకి ఇబ్బంది లేకుండా దొరికిన ధరలు అయితే తగ్గించరు, అదే జరుగుతూ ఉంటుంది. ఇక కమర్షియల్ సిలిండర్ల తర్వాత గృహ సిలిండర్లు ఏదైతే ఉన్నాయో గృహ వినియోగదారులకు కూడా ఈ యొక్క అప్డేట్ రావాల్సింది. ఎందుకంటే రూరల్ ఏరియాల్లో ఏకంగా 45 రోజుల నుంచి 50 రోజుల దాకా కూడా బుక్ చేసుకోవడానికి ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతాలు అయితే, పట్టణ ప్రాంతాల్లో 30 రోజులు అయినప్పటికీ రూరల్ ప్రాంతాల్లో ఏకంగా ఇంచుమించు నెల 15 రోజుల నుంచి నెల 20 రోజుల దాకా పట్టేస్తుంది. సో త్వరలో దానికి సంబంధించి కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.